డియర్ ఫ్రెండ్స్, 7 days వాటర్ టెక్నిక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ 7 days వాటర్ టెక్నిక్ ద్వారా మనం 7 కోరికలు కోరుకోవచ్చు. ఈ రోజు నుంచి 7 రోజుల వరకు ప్రతిరోజు ఒక కోరికతో పాటు ఆ కోరిక ఎలా నెరవేరుతుంది, వాటర్తో ఏం చెప్పాలి, ఆ సీక్రెట్స్ ఏంటి, తద్వారా ప్రపంచంలో ఈ వాటర్ ద్వారా మన కోరికలు నెరవేరుతాయని వాటర్ పై పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలు, నాసా వాళ్ళు, రష్యన్ శాస్త్రవేత్తలు, జపాన్ వాళ్ళు అనేక మంది ఈ వాటర్ కి ఈ మాలిక్యూల్ ద్వారా మన మాటలు తీసుకొని అది మనలోని బాడీలో ఉన్న 70% వాటర్ తో, మైండ్ లో ఉన్న 80% వాటర్ తో ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ ని అది నిజం చేస్తుంది సబ్ కాన్షియస్ మనసు ద్వారా అని నిరూపించారన్నమాట. అది ఎలా చెప్పాలి ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హో అపోనోపోనో ప్రత్యేక హీలర్ని. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, హైదరాబాద్ లో మనం 28వ తారీఖు ఆదివారం నాడు మోస్ట్ అడ్వాన్స్డ్ స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఇది ఇయర్ కి ఒకసారి మాత్రమే పెట్టే క్లాసు. మనలోని ఆ నెగటివ్ ఫ్రేమ్స్, నెగటివ్ శక్తులు, లేకపోతే ఇతరుల దిష్టి అనేక రకాలుగా మన మైండ్ ని తాకి మనకి ఏది కాకుండా అడ్డు తగులుతున్న ఆ చెడుని క్లీన్ చేసుకునే కార్యక్రమం ఉంటుంది. తద్వారా కొత్త సంవత్సరంలో మనం కోరుకున్నటువంటి జీవితాన్ని, డబ్బుని, సంపదల్ని, ఆరోగ్యాన్ని, యవనాన్ని, కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని, బిజినెస్ లో లాభాలు, ఒక సెలబ్రిటీ అవటం గాని, ఏ రంగంలో అడిగి పెడితే దాంట్లో దూసుకుపోయేలాగా ఆ ఖాళీ చేసే పాత్రని ఖాళీ చేసి అందులో కావలసిన ఈ పాజిటివ్ మొత్తాన్ని నింపి కొత్త సంవత్సరంలో ఆహ్వానించే అద్భుతమైనటువంటి ఆ ప్రాక్టికల్స్ అన్ని కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ హైదరాబాద్ 28వ తారీఖు సండే జరిగే ఈ స్పెషల్ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం 1-to-1 స్పెషల్ పర్సనల్ క్లాస్ కండక్ట్ చేస్తుంటాం. బిజినెస్ క్లాస్ కూడా, సెలబ్రిటీ క్లాసెస్ అని, ఇంకా ఒక్కొక్కరి జీవితంలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఈ ప్రపంచంలో ఎలా ఎదగాలో, ఏ రంగంలో వాళ్ళు దూసుకుపోవాలో, అలా ఎలా విశ్వాన్ని కోరుకోవాలి, అలా ఏ స్థాయికైనా వెళ్ళగలిగే ఈ యొక్క క్లాసెస్ ఏంటి, రహస్యాలు ఏంటి, అన్ని విషయాలు కూడా మ్యారేజ్ కోసం, అప్పులు తీరటం కోసం, ఒక సెలబ్రిటీ అవటం కోసం, బిజినెస్ ఉమెన్, బిజినెస్ మ్యాన్ అవటం కోసం, ఇంకా పర్సనల్ విషయాలు అనేకం ఉంటాయి. అన్నిటికీ కూడా ఇందులో ఖచ్చితంగా పరిష్కారాలు ఉంటాయి. ఆ విధంగా చేంజెస్ కూడా జరుగుతాయి. అలా 1-to-1 స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. డైరెక్ట్ గా వీడియో కాల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నా సరే క్లాసెస్ ఉంటాయి. మీకు ఎలా కావాలో ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతుంది. వాటర్ టెక్నిక్ ఎలా చేయాలి. ఈ వాటర్ కి మన మాటలు తీసుకున్న తర్వాత వాటర్ లో చేంజెస్ జరుగుతాయి అన్నమాట. సో వాటర్ ఎప్పుడు తాగినా నార్మల్ గా తాగేయకుండా ఏదో ఒక అఫర్మేషన్ చెప్పుకొని, మీకు మనీ ఎంత కావాలో అలా చెప్పుకోవచ్చు. డే మొత్తం తాగే వాటర్ కి మీకు నచ్చిన అఫర్మేషన్ చెప్పుకోవచ్చు. కానీ రాత్రి పూట మీరు పడుకునేటప్పుడు తాగే వాటర్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు ఆ రాత్రి పూట చేసిన ఆ విజువలైజేషన్ గాని, అఫర్మేషన్ గాని నైట్ మొత్తం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ప్రతిరోజు ఒక గ్లాస్ వాటర్ నైట్ టైం తీసుకోవాలి. అలా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అప్పులతో బాధపడుతుంటారు చాలా మంది. ఫస్ట్ అది తీసుకున్న పాయింట్ నేను. మీరు రాత్రి పూట ఫ్రెష్ అయిపోయిన తర్వాత మీరు పడుకునేటప్పుడు కళ్ళుప్పుతో దిష్టి తీసుకుని 3 రౌండ్లు, ఒక రౌండ్ రివర్స్ 3 రౌండ్లు తీసుకుని మీరే స్వయంగా ఆ షింక్ లోనూ బయట పడేసేయచ్చు. తద్వారా మీకు ఈ కాన్సన్ట్రేషన్ వాటర్ టెక్నిక్ మీద ఎలా చేయాలో కుదురుతుంది, మనసు పెట్టగలుగుతారు. ఆ తర్వాత జవాది పడి రాసుకున్నప్పుడు ఇంకా హ్యాపీనెస్ వస్తుంది. దాంతో మీ కోరిక చాలా త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది. మీరు నైట్ పడుకునేటప్పుడు ఇలా గ్లాస్ వాటర్ తీసుకుని మీ బెడ్ పక్కనే ఒక స్టూల్ గాని ఇంకేదైనా పెట్టుకుని అక్కడ దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా చేతులతో వాటర్ తీసుకుని 2 చేతులతో ఇలా పట్టుకోవాలి. పట్టుకుని మీ మనసులో చాలా అప్పులతో బాధపడుతుంటారు చాలా మంది. వాళ్ళు ఏం చేయాలి, కళ్ళు మూసుకుని ఇట్లా వాటర్ దగ్గర పెట్టుకోవాలి. థ్యాంక్ యూ చెప్పేసి వాటర్ కి కళ్ళు మూసుకుని, మీకు 1 కోటి రూపాయలు అప్పు ఉంది, లేదా 2 కోట్లు ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ గా అనంత విశ్వశక్తి నితికా ఏంజల్ ద్వారా నాకు అద్భుతమైన మిరాకిల్ చేసింది. మీరు చెల్లించవలసిన ఆ 2 కోట్లు లేదా 3 కోట్లు, 1 కోటి రూపాయలు, 10 లక్షలు అప్పును కట్టేశారు. ఏ పర్సన్ కి ఇవ్వాలి, ఆ పర్సన్ పేరు చెప్పి అతనికి ఇచ్చేసినట్టు చెప్పాలి. ఆ తర్వాత మీరు బ్యాంక్ లోన్ అయితే హౌస్ లోన్ బ్యాంక్ కట్టేసి పత్రాలు తెచ్చుకున్నట్టు చెప్పాలి. ఇంకా క్రెడిట్ కార్డ్ లోను, కార్ లోను, తర్వాత పర్సనల్ లోను, బిజినెస్ లోను చాలా ఉంటాయి కదా, గోల్డ్ లోన్, దేనికైనా చెప్పొచ్చు. ఒక అప్పులకి నేను ఉదాహరణ చెప్పాను. సో అప్పు అతనికి కట్టేసినట్టుగా ప్రైవేట్ వ్యక్తులకి అయితే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు బయట ప్రైవేట్ ఫైనాన్సులు. వాళ్ళకి చెల్లించేసి ఆ సమస్య నుంచి విముక్తి పొందేసిన ఆ రూపాన్ని మీరు చూడాలి.
ఆ క్రియను చూడాలి. మీకు వాళ్ళకి మధ్య నితిక ఏంజల్ సడన్ సర్ప్రైజ్ తో యూనివర్స్ అనుగ్రహంతో మీకు ఆ మనీ అందించినట్లు ఆ మనీని వాళ్ళని పిలిచి లేకపోతే మీరు వెళ్ళి కట్టేసిన ఈ సిచ్యువేషన్ అంతా ఒక సినిమా లాగా మీరు క్రియేట్ చేయాలి. నిజంగా చూడాలి మీ మనసులో. చూసి వాళ్ళు మనీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ ఇంటికి వచ్చేసి చాలా రిలాక్స్ అయిపోయి ఒక పెయిన్ అంతా దిగిపోయి ఎంతో హ్యాపీగా ఉన్నట్టుగా దాన్ని ఆ థాట్స్ కూడా రిలీజ్ చేయాలి. హ్యాపీగా రిలీజ్ చేసేసి ఎంత బాగుందో ఈ రోజుతో నాకు చాలా రిలీఫ్ వచ్చింది, చాలా బాగుంది. నేను ఒక పర్సన్ పేరు చెప్పాను, మీకు 5 ఉండొచ్చు 10 ఉండొచ్చు, వాళ్ళు అందరికీ ఇచ్చేసినట్టు చూడాలి. అంటే ఒక అప్పు గురించి చెప్పాను నేను. ఇంకా చాలా మందికి ఉంటారు కదా, ఎక్కువ మంది ఉంటారు. 5-6 అయినా 10 మందికైనా మీరు ఇలాగే 1 by 1 చెప్పండి. ఇదే గ్లాస్ వాటర్ ఇట్లా పట్టుకొని ఆ వ్యక్తి పేరు చెప్పేసి ఆ వ్యక్తికి నేను చెల్లించేశాను. లాస్ట్ లో విజువలైజేషన్ తర్వాత నాకు ఎంతో సంతోషం ఉంది, థ్యాంక్ యూ అని చెప్పేసి మీరు దీనిపైన మూత పెట్టి ఆ పక్కన బెడ్ పైన స్టూల్ పైన పెట్టాలి. పెట్టేసుకుని మీరు పడుకునేటప్పుడు నిద్రలోకి వెళ్లేదాకా మళ్ళీ 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 ఆ వ్యక్తులకి మీరు లోన్ కట్టేశారు, అప్పు కట్టేశారు, మీ డాక్యుమెంట్ తీసేసుకున్నారు. మీకు ఎంత రిలాక్స్ వస్తుంది, చాలా హాయి అనిపిస్తుంది. ఆ పెయిన్ అంతా తగ్గిపోయి దాన్ని నిజంగా రిలీజ్ చేయాలి మీరు. అలా నిద్ర పట్టేదాకా మీరు ఎంతమందికి అప్పున్నారు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి లేదా మీ ఇంటికి వాళ్ళని పిలిచి మీరు చెల్లించేసి క్లియర్ చేసేసినట్టుగా మీ మధ్య ఈ డిస్కషన్ అంతా జరుగుతూ మీరు మనీ ఇస్తూ వాళ్ళు తీసుకున్నట్టు ఇదంతా చాలా నీట్ గా ఒక సినిమా లాగా మీరు మనసులో సృష్టించాలి. అలా ఒక్కొక్కరికి చెల్లించేశాను, ఎంత బాగుంది, థ్యాంక్ యూ యూనివర్స్, నితిక ఏంజల్ ద్వారా ఈ సమస్యను తీసేసి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటూ ఆ కృతజ్ఞతతో నిద్రపోవాలి. ఫస్ట్ డే అది కేవలం అప్పుల కోసం చెప్పాను ఫస్ట్ డే. తర్వాత సెకండ్ డే ఇట్లా 7 రోజులు 7 చెప్పొచ్చు మనం. సెకండ్ డే ఏం చేయాలి, చాలా మందికి హౌస్ కావాలని కోరిక ఉంటుంది. ఈ 2026లో నిజంగా మీరు హౌస్ పొందటానికి ఈ వాటర్ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రాత్రి మళ్ళీ సెకండ్ డే రాత్రి నిద్రపోయేటప్పుడు వాటర్ని ఇట్లా తీసుకోవాలి. మీరు ఉంటున్న ఏరియాలో మీకు హౌస్ కావాలా, లేకపోతే మెట్రో నగరంలో కావాలా, ఏ ఏరియాలో కావాలి, ఏ ఫేసింగ్ కావాలి, ఎన్ని అంతస్తులు కావాలి, ఎంత ల్యాండ్ ఉండాలి, చాలా క్లియర్ గా మీరు మనసులో చెప్పుకోవాలి. ఏ ఫేసింగ్, ఎన్ని అంతస్తులు ఉండాలి, గార్డెన్ ఎలా ఉండాలి, అదంతా కూడా మీకు కావాల్సిన ఏరియాలో మీకు కావాల్సిన ప్లేస్ లో రోడ్డు, ఆ ప్లస్ ఆ కాలనీ లేదా స్ట్రీట్ అదంతా ఎలా ఉండాలో క్లియర్ గా మీరు మనసులో అది పొందినట్లు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు నేను కోరుకున్న హౌస్ అది విల్లానా లేకపోతే ఒక ఫామ్ హౌస్ లాగానా, మీ రైట్స్ మీకు ఉంటాయి. మీరు ఏదైనా భయపడకుండా కోరుకోవచ్చు. దాన్ని మీ మనసులో చూడాలి. ఆ క్లియర్ గా హౌస్ ని మీరు చూడాలి. మీ పేరుతో ఆ గోల్డెన్ నిలయం మీకు కనిపిస్తుంది. డాక్యుమెంట్స్ అన్ని కూడా లింక్ డాక్యుమెంట్లతో సహా మొత్తం కంప్లీట్ ప్లాన్ అంతా క్లియర్ టైటిల్, డాక్యుమెంట్స్ అన్ని మీ చేతులతో పట్టుకున్నట్టు, ఆ డాక్యుమెంట్స్ అన్ని తిరగేస్తూ మీ పేర్లు అందులో ఉన్నట్టు చాలా క్లియర్ గా మీ పేరు మాత్రమే క్లియర్ గా కనిపించాలి. ఆ డాక్యుమెంట్స్ లో కూడా మీరు మనసులో చూడాలి. అలా చూస్తూ అక్కడ కార్ పార్కింగ్ దగ్గర నుంచి మీకు ఏం కావాలో, అమ్మాయిలు అయితే ఆ కిచెన్ ఎంత పెద్దగా ఉండాలి, ఆ హాల్ ఎలా ఉండాలి, స్పెషల్ టీవీ, ఆ ఫర్నిచర్ ఎలా ఉండాలి, బెడ్రూమ్స్ ఎలా ఉండాలి, అన్ని మీ మనసులో చూడాలి. ఆ జిగేల్మంటూ ఆ కలర్ఫుల్ గా లైటింగ్లతో మీరు తోరణాలతో చక్కగా గృహప్రవేశం చేస్తున్నట్టు, అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నట్టు అవన్నీ చూడాలి. అట్లా కేవలం హౌస్ కోసం నిద్ర పట్టేదాకా ఫస్ట్ మీరు ఈ వాటర్ని చూస్తూ మీరు కోరుకున్న హౌస్ పొందినట్లు థ్యాంక్ యూ చెప్పేసి ఈ వాటరు పక్కన పెట్టేసి సెకండ్ డే మూత పెట్టేసి మీరు పడుకుంటూ ఆ దిండు మీద పడుకున్నప్పుడు కలలకంటూ ఆ హౌస్ ఎలా ఉంటుందో చాలా క్లియర్ గా రంగులతో సహా మీ పేరుతో సహా చాలా స్పష్టంగా చూడాలి. అది ఏ ఏరియాలో ఎక్కడ, ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా మీకు నచ్చినట్టుగా భయపడకుండా చాలా క్లియర్ గా మీ సబ్ కాన్షియస్ మనసుకి ఊహా చిత్రాలన్నీ కూడా పంపిస్తూ తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి. అదంతా కూడా ఈ వాటర్లోకి వెళ్తుంది. సో సెకండ్ డే ఇట్లా మార్నింగ్ అయిన తర్వాత మీరు వెంటనే విశ్వానికి థ్యాంక్ యూ చెప్పేస్తూ మీరు అది పొందినట్లు ఈ వాటర్ తాగేసేయాలి. ఫస్ట్ డే అప్పు తీరిపోయినట్టు
చెప్పాలి కదా. ఉదయాన్నే లేవగానే మెడిటేషన్ చేయడానికి రెడీ అవుతారు కదా, అట్లా మెడిటేషన్ కి ముందు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పేసి ఈ గ్లాస్ వాటర్ తాగేయండి. 7 రోజులు 7 గ్లాసులు తాగాలి. ఉదయాన్నే నైట్ మూత పెట్టేయాలి, విజువలైజేషన్ చేసుకుని ఆ కావలసినటువంటి కోరిక తీరిపోయినట్టు చెప్పేసి పక్కన పెట్టి విజువలైజేషన్ చేస్తుంది పడుకొని ఉదయం 5ంటికి లేసి ఏ రోజుకి ఆ రోజు వెంటనే విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి వాటర్ తాగేసేయాలి. అది నేను పొందాను థ్యాంక్ యూ అని చెప్పి తాగేసేయాలి. సో సెకండ్ డే హౌస్ గురించి కూడా విజువలైజేషన్ చేసుకుని ఉదయాన్నే మనీ మెడిటేషన్ చేసుకునేటప్పుడు నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో నిద్ర లేపినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి నా కోరిక నెరవేర్చావు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఈ వాటర్ తాగేయాలి. అది సెకండ్ డే. థర్డ్ డే, మూడో రోజు చాలా మందికి గోల్డ్ లోన్ ఉందని చెప్పారు. గోల్డ్ మీరు ఏ సంస్థలో పెట్టారో మీకు క్లారిటీ ఉండాలి. ఇలా మళ్ళీ పడుకునేటప్పుడు గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ చూస్తూ మీరు ఏ సంస్థలో పెట్టారో అన్ఎక్స్పెక్టెడ్ గా నితికా ఏంజల్ ద్వారా మీకు మనీ అందినట్టు యూనివర్స్ నితికా ఏంజల్ పంపించి మిరాకిల్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పేసి ఆ మనీ తీసుకుని వెళ్ళి మీరు ఆ బ్యాంకుకో ఆ సంస్థకు వెళ్ళి మీరు పే చేసేస్తే వారు గోల్డ్ మీ చేతిలో పెట్టినట్టు ఆ గోల్డ్ చూసుకుని అక్కడ మీరు ప్రతి ఐటమ్ చూసుకుని మురిసిపోవాలి. వావ్ థ్యాంక్ యూ అంటూ ఈ వాటర్ కి నేను గోల్డ్ లోన్ రిలీజ్ చేసుకున్నాను థ్యాంక్ యూ అని చెప్పేసి పక్కన పెట్టేసి నిద్ర పట్టేదాకా ఆ గోల్డ్ మీరు మళ్ళీ వేసుకుంటున్నట్టు ఆ గోల్డ్ మీ ఇంట్లో వాళ్ళకి చూపిస్తూ ఆ ఐటమ్ గురించి మాట్లాడుతున్నట్టు చాలా చిరునవ్వుతో మీరు అలా నిద్రపోవాలి. మళ్ళీ పొద్దున్నే లేసి ఏం చేయాలి 5ంటికి. సో 3కి లేసినా పర్లేదు, 3:45కి 5 లోపు లేవాలి. 5:30 తర్వాత పని చేయదు. సో లేచి మళ్ళీ వాటర్ తాగేసేయాలి. పొద్దున్నే విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి నేను గోల్డ్ ఇంటికి తెచ్చుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ వాటర్ తాగేసేయాలి. సో ఇది 3వ రోజు. ఇప్పుడు 4వ రోజు. సంపూర్ణ ఆరోగ్యం ఎవరికైనా కావాలి కదా, లోపల ఏం జరుగుతుందో మనకి ఎవరికీ తెలియదు. కాబట్టి నేను ఈ గ్లాస్ పట్టుకుని పడుకునేటప్పుడు మళ్ళీ 4వ రోజు పడుకునేటప్పుడు ఈ వాటర్ని ఇట్లా చూస్తూ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నిత్యం యవ్వనంతో ఉన్నాను, థ్యాంక్ యూ అంటూ ఈ వాటర్ పక్కన పెట్టేసి మూత పెట్టకూడదు. పడుకునేటప్పుడు మూత పెట్టాలి. మూత తీసేసి మీరు విజువలైజేషన్ చేయాలి. ఇవన్నీ కూడా ఆ వాటర్ లోకి వెళ్ళాలి. సో మీరు ఎంత యంగ్ గా యవ్వనంగా అందంగా ఉన్నారు, ఆ శరీర సౌందర్యాన్ని మీ మైండ్ లో చూడాలి. యంగ్ గా అట్రాక్టివ్ గా చక్కగా ఆరోగ్యంగా చిరునవ్వుతూ ఉన్నట్టు మిమ్మల్ని మీరు మనసులో చూడాలి. సంపూర్ణ ఆరోగ్యంతో మీ శరీరం అంతా తేలికైపోయినట్టు, చాలా బాగున్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు, చంగున మీరు చక్కగా ఆకర్షణీయంగా ఉన్నట్టు మీరు చూస్తూ మనసులో అలా నిద్రపోవాలి. మళ్ళా ఉదయం లేచి ఏం చేయాలి 5 లోపు 3 నుంచి 5 లోపు ఈ వాటర్ని ఇట్లా తీసుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో నిద్ర లేపినందుకు అంటూ నేను సంపూర్ణ ఆరోగ్యంతో యంగ్గా చాలా బాగున్నాను ఆకర్షణీయంగా అంటూ ఈ వాటర్ తాగేయాలి. సో బ్రష్ చేయాల్సిన అవసరం లేదు, తర్వాత బ్రష్ చేయొచ్చు, ఫస్ట్ అలా తాగేసేయాలి. సో దెన్ అక్కడికి 4 డేస్ అయిపోయింది. 5 డేస్ మళ్ళా నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ గ్లాస్ తీసుకోవాలి. ఈసారి చాలా మందికి మ్యారేజెస్ అవ్వాలి, లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి అది డిస్టర్బెన్స్ అయింది, మళ్ళీ న్యూ మ్యారేజ్ కోరుకుంటా ఉంటారు. ఇట్లా మీకు నచ్చిన వ్యక్తిని ఎలా ఉండాలి, ఆ వ్యక్తి గుణగణాలు, క్యారెక్టరు, బిహేవియరు, యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో మీ మదరు ఫాదరు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారో అలా ప్రేమించే వ్యక్తి అయి ఉండి అన్కండిషనల్ లవ్, కండిషన్స్ లేని, షరతులు లేని ఒక ఫ్రెండ్ గా, ఒక వెల్ విషర్ గా, ఒక అమ్మలాగా, నాన్నలాగా అంత ప్రేమించే వ్యక్తిని కోరుకునే రైట్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మీ జీవితం బాగుండాలనే కాంక్ష మీకు ఉండాలి. మీ జీవితం బాగుండాలనే కాంక్ష మీకు ఉంటుంది. మీ హక్కు అది, మీ జన్మ హక్కు. సరైన అద్భుతమైన వెలకట్టలేని వ్యక్తిని పొందే రైట్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అది మీ జన్మ హక్కు అని చెప్పి అట్లాంటి వ్యక్తిని నాకు లైఫ్ పార్ట్నర్ గా, లేకపోతే మీరు ఎలా కోరుకుంటున్నారు ఒక ఫ్రెండ్ గా, ఎట్లా బిజినెస్ పార్ట్నర్ గా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ కోరిక మీకు ఇష్టం అనమాట. అది ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అట్లా మీరు చక్కగా కోరుకుని థ్యాంక్ యూ చెప్పేసి వాటర్ని పక్కన పెట్టేసి నిద్ర పట్టేంత వరకు ఆ వ్యక్తితో మీ రిలేషన్ ఎలా ఉండాలి, ఆ వ్యక్తి మీకు దొరికినట్టు అద్భుతంగా రిలేషన్ సాగుతున్నట్టు, హ్యాపీగా చెంగున గంతులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ అద్భుతమైనటువంటి ఆ ప్రేమ ప్రపంచంలో మీరు జీవిస్తున్నట్టు అలా నిద్రపోవాలి. మళ్ళీ ఉదయం లేవగానే 5వ రోజు, నెక్స్ట్ 6వ రోజు మార్నింగ్ కదా, ఎస్ నాకు విలువైన లైఫ్ పార్ట్నర్ ని, వెలకట్టలేని లైఫ్ పార్ట్నర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి వాటర్ తాగేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ 6th డే ఈవినింగ్, నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ గ్లాస్ వాటర్ తీసుకోవాలి.
ఇప్పుడు నేను చెప్పిన కోరికలే కాదు, మీకు వేరే వేరే ఉంటాయి. మీకు నచ్చిన కోరిక చెప్పొచ్చు. నేను ఒక ఉదాహరణకు మాత్రమే చెప్పాను. మీకు నచ్చిన కోరిక మీరు చెప్పొచ్చు. లేకపోతే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హస్బెండ్ అండ్ వైఫ్, ఇంట్లో పిల్లల మాట వినట్లేదు, లేకపోతే రిలేషన్ పెట్టుకుందాం, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ గ్యాప్ తీరిపోయినట్టు, చాలా బాగున్నట్టు చెప్పాలి ఆ కోరిక. మీరు ఒకరికొకరు బాగుండాలనుకున్నప్పుడు అలా చాలా బాగున్నారు, నాతో చక్కగా బిహేవ్ చేస్తున్నారు, ఏ చెప్తే అది వింటున్నారు, విశ్వశక్తి ఆశీస్సులతో మారిపోయారు అని చెప్పేసి మీరు ఆ వాటర్ కి పక్కన పెట్టేసుకుని, ఆ వ్యక్తి మీతో మారిపోయి ఎలా ఉంటే బాగుంటుంది, గతాన్ని వదిలిపెట్టేసి పాతి అని తవ్వకుండా కొత్త జీవితంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ గా కొత్త లైఫ్ ని లీడ్ చేస్తున్నట్టు, అట్లా మీకు నచ్చినట్టు బిహేవ్ చేస్తున్నట్టు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికి వాళ్ళకి సమస్యలు వేరు వేరుగా ఉంటాయి కదా, అవన్నీ పాత విషయాలను వదిలేసి చాలా బాగున్నట్టు మీతో ఏం చెప్తే అట్లా ఫ్రెండ్లీగా ఉంటున్నట్టు ఊహించుకుంటూ పడుకోవాలి. పొద్దున్నే 7వ రోజు ఉదయాన్నే ఈ వాటర్ ని 5 లోపు, 3 నుంచి 5 లోపు, థ్యాంక్ యూ యూనివర్స్, నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో నిద్ర లేపావు, అలాగే కోరుకున్న విధంగా లైఫ్ పార్ట్నర్ మారిపోయారు, మీకు అనుకూలంగా సమస్యలు లేవు ఇద్దరి మధ్య అని తాగేసేయాలి. నెక్స్ట్ 7వ రోజు నైట్ మళ్ళా గ్లాస్ వాటర్ తీసుకోవాలి. తీసుకుని, డబ్బు చాలా మందికి అవసరం కదా, 1 కోటి రూపాయలను కోరుకోవచ్చు, 10 లక్షలైనా మీ రిక్వైర్మెంట్ ఎంతో అంత కోరుకోండి. 5 లక్షల నుంచి 50,000 దగ్గర నుంచి ఎవరికి రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుందో మీకున్న సమస్యను బట్టి మీకు తెలుసు. 1 కోటి రూపాయలు కావాలి ఫర్ ఎగ్జాంపుల్, 1 కోటి రూపాయలు కావాలని ఎప్పుడు చెప్పకూడదు. నితిక ఏంజల్ మిరాకిల్ చేసి నాకు 1 కోటి రూపాయలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ యూనివర్స్, నితిక ఏంజల్ ద్వారా నాకు అద్భుతం చేశావు, ఇప్పుడు నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, థ్యాంక్ యూ అంటూ మీరు చిరునవ్వుతో ఆ 1 కోటి రూపాయల బ్యాగ్ ని, ఆ మనీని రియల్ గా చూడాలి మనసులో. ఆ చిత్రం సబ్ కాన్షియస్ మనసుకు చేరాలి. అది చెప్పి తీస్తే దాని నిండా 1 కోటి రూపాయలు ఉన్నట్టు, నేను రియల్ గా. అంటే నేను 1 కోటి రూపాయలు చెప్పాను, 2 కోరుకోకూడదా, 3 కోరుకో అంటే 10 కోరుకోకూడదు అని చాలా మంది అడుగుతుంటారు క్వశ్చన్ మధ్యలో. ఎంతైనా కోరుకోవచ్చు, కాకపోతే మీరు నమ్మాలి. ఆ మనీ ఎంత ఉంటుందో ఆ క్యాలిక్యులేషన్ కూడా తెలియాలి. 1 కోటి రూపాయలకి ఎంత ఉంటుంది, బండిల్స్ 500 నోట్ల బండిల్స్ మన ఇండియాలో అవే పెద్దవి 200 నోట్స్. అదే 5 కోట్లకి అయితే 1000 బండిల్స్ ఉంటాయి, 10 కోట్లకైతే 2000 బండిల్స్ ఉంటాయి. అంటే ఈ క్యాలిక్యులేషన్ మైండ్ లో కూడా రావాలి. అన్ని బండిల్స్ మీరు చేతులతో పట్టుకుని లెక్క పెడుతున్నట్టు, లేదా మీ అకౌంట్ లో క్రెడిట్ అయినట్టు, ఇలా న్యాచురల్ గా చిత్రాలని మీలోని ఆత్మకి చూపించాలి. ఈ వాటర్ కూడా తీసుకుంటుంది. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, థ్యాంక్ యూ అంటూ ఇది పక్కన పెట్టేసి, నిద్ర పట్టేదాకా ఆ దిండు మీద పడుకున్నప్పుడు ఆ ఊహల్లో మీరు ఆ డబ్బుని పట్టుకుని లెక్క పెడుతున్నట్టు మీ ఫ్యామిలీ అంతా ఒక డిన్నర్ చేసి షాపింగ్ చేసుకుని చాలా పండగ వాతావరణం లాగా ఆ ఎనర్జీ అనేది డబ్బును చూడగానే ఆటోమేటిక్ గా పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్టు, న్యాచురల్ గా చాలా చక్కగా ఆ డబ్బుతో ఏం కొంటారు, గోల్డ్ కొన్నట్టు, పార్టీ చేసుకున్నట్టు, మీకు కావాల్సిన బట్టలు మీ ఫ్యామిలీ అంతా డిన్నర్ చేసి ఇంట్లో పండగ వాతావరణం లాగా ఉన్నట్లు, ఇదంతా మైండ్ లో ఇంకా డబ్బుతో మీరు ఏం చేస్తారో ఆ చిత్రాలు, ఊహలు అన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఆ ఎనర్జీని చాలా న్యాచురల్ గా విశ్వంలోకి పంపిస్తూ తెలియకుండా నిద్రపోవాలి. సో అప్పుడు 8వ రోజు ఉదయం ఏం చేయాలి, 5ంటికి ఈ వాటర్ని తీసుకుని 3 నుంచి 5 మధ్య ఆ టైంలో థ్యాంక్ యూ చెప్పేసి విశ్వానికి ఈ వాటర్ తాగేసి మీరు మళ్ళా పాత పద్ధతిలోకి వెళ్ళకూడదు. ఇప్పుడు మారిపోయిన పాజిటివ్ అంతా చెప్పారు కదా, ఇలాగే పాజిటివ్ ఉండాలి. మళ్ళా అనుమానించటం, అవును ఏ రోజు జరుగుతుంది అని ఎదురు చూడటం, ఇలాంటివి చేయకూడదు. విత్తనాలు నాటారు, మొక్క ఖచ్చితంగా వస్తుంది, తవ్వితే ప్రాసెస్ అంతా అడ్డుకున్నట్టు అవుతుంది. అలా నమ్మకంతో పాజిటివ్ గా మీరు కృతజ్ఞతలు చెప్తూ ఈ వీడియోలు చూస్తూ మీ మైండ్ పాత పద్ధతిని వదిలిపెట్టేసి కొత్త వ్యక్తిగా, పాజిటివ్ పర్సన్ గా మీరు బిహేవ్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మీ జీవితాల్లో మీరు కోరుకున్న అద్భుతాలు జరుగుతాయి. డియర్ ఫ్రెండ్స్, మనం మారకుండా ప్రపంచం మారదు, మనం మారకుండా డబ్బు మన దగ్గరికి రాదు, మనం మారకుండా అవతల వ్యక్తి రిలేషన్ మనకు అనుకూలంగా ఉండదు. నువ్వు ఎలా కోరుకుంటున్నావో అవతల వ్యక్తి కూడా కొన్ని క్రెడిట్స్, కొన్ని ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి, తన ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి, తనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. కేవలం మనం మాత్రమే నాకు ఈ రిక్వైర్మెంట్ ఉందంటే అవతల వ్యక్తి కొన్ని రిక్వైర్మెంట్ ఉంటాయి. ఇలా ఇచ్చుపుచ్చుకునే ధోరణి ఉండాలి. కేవలం నాకే కావాలి అనుకుంటే కుదరదు, మనం కూడా ఇవ్వాలి. ఇవ్వండి పొందుతారని రాయబడి. అట్లా మీరు కంప్లీట్ గా మారకుండా ప్రపంచాన్ని మన కోసం మారమని అడిగితే అది మారదు, మనం మారి చూపించాలి. సో అప్పుడు అది మారుతుంది. ఆ గ్రాటిట్యూడ్ ని చెప్తూ
ప్రపంచానికి, ప్రకృతికి, డబ్బుకి, సంపదలకి, మనలోని దైవశక్తికి, ఏంజల్స్ కి, ప్రాపంచిక శక్తులకు, అనంత విశ్వ మేధస్సుకు, దేవునికి, అందరికీ మనం కృతజ్ఞతలు చెప్తూ గ్రాటిట్యూడ్ తో జీవిస్తూ ఉంటే చాలా త్వరగా ఈ 7 కోరికలు మీకు ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతాయి. అలా అవ్వాలని మీ అందరిని ఆశీర్వదిస్తూ, మీ బిడ్డలు, మీ కుటుంబం ఈ కొత్త సంవత్సరం రోజు నుంచి ఎంతో ఆరోగ్యంగా, సంపదలతో, డబ్బుతో, సంతోషాలతో మీ కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరియాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ఒక విశ్వగురువుగా. థ్యాంక్ యూ. ఓ మహోన్నతమైన విశ్వశక్తి, ఈ కోరికలన్నీ ఎవరైతే కోరుకున్నారో 7 రోజుల పాటు వాళ్ళ కోరికలన్నీ సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.